నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఓ పెద్ద రచ్చే జరుగుతుంది. అసలు ఆపమన్నదెవరు? ఆపిందెవరు? రీసెంట్‌గా అసెంబ్లీ సెషన్స్‌లో రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో, నేను చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేశాను. ఆయనతో మాట్లాడాను. మేము చర్చించుకోవాలంటే ఖచ్చితంగా పోలవరం ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దాన్ని ఆపితేనే చర్చలకు వస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో దీనిపైన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు దీని హిస్టరీ ఏంటి? అసలు ఎలా స్టార్ట్ అయింది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని లక్ష్యాలు ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేస్తే డీప్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచర్ల అంటే గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుంది అని చెప్పేసి ఆయన వ్యతిరేకిస్తున్నారు. విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. ఈ ప్రాజెక్టుపై వీధి నుండి పార్లమెంటు వరకు అయినా సరే మేము పోరాడతాం అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అలాగే 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టు యొక్క ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ను తిరస్కరించాలని ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. అయితే వరద జలాల పేరుతో ఏపీ 200 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. ఈ సమస్యకు పునాది వేసింది మాజీ సీఎం కేసీఆర్ అని రేవంత్ రెడ్డి పదే పదే విమర్శించారు. మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్లో ఆయన ఏం మాట్లాడారో కూడా మనందరం విన్నాం. రాయలసీమ లిఫ్ట్ 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్ కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. ప్రమాణాలు వీలు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించడంపై కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారని, దాన్నే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సాకుగా వాడుకుంటుందని చెప్పేసి ఆయన పేర్కొన్నారన్నమాట. గతంలో కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందాలు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించాయని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే పోలవరం నిర్మాణం వల్ల పుణ్యక్షేత్రమైన భద్రాచలం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఏమని? ఏపీ మిగులు జలాలను వాడుకునే ముందు తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి మరియు సమ్మక్క సారక్కలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి, ఎన్ఓసీలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నీటి మళ్లింపు వల్ల శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే మేము వాడుకుంటున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాదిస్తుండగా, చట్టపరమైన మరియు సాంకేతిక పరిష్కారం లభించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు సాగనివ్వమని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచర్ల అంటే గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకి సంబంధించిన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన నీటి వివాదంగా ఇది మారింది. ఇది ప్రధాన సమస్యగా కూడా మారింది. ఈ ప్రాజెక్టు అసలు నేపథ్యం ఏంటి అనేది మనం చూస్తే రెండు రాష్ట్రాల వాదనలు కూడా ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయనే చూడాలి మనం. ఈ ప్రాజెక్టును దాదాపుగా 80,112 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? గోదావరి నదిలోని మిగులు జలాలు ఏవైతున్నాయో వాటిని కృష్ణానది మరియు పెన్నా బేసిన్లకు తీసుకెళ్లాలి, దానికి మళ్లించాలి అని చెప్పేసి అసలు ప్రతిపాదన. అయితే గోదావరిలో వరదలు వచ్చే సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏడాదికి మొత్తం 200 టీఎంసీల నీటిని మళ్లించాలని లక్ష్యం. పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని పెంచి అక్కడ నుండి కృష్ణానదిలోకి, ఆ పైన నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 150 టీఎంసీల సామర్థ్యం ఉంది. దానికి తరలించాలి అనేది అక్కడ ముఖ్యమైన ఏదైతే అజెండా ఉందో అది. అక్కడ నుండి నల్లమల అడవులు గుండా సొరంగాల ద్వారా నంద్యాల జిల్లాలోని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కి సంబంధించిన నీటిని చేరుస్తారు. దీని ద్వారా రాయలసీమ, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలో దాదాపుగా 7.41 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు మరియు 80 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుంది అనేది ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది అనమాట. అయితే గతంలో అసలు ఏం జరిగింది అనేది చూస్తే 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం, అప్పట్లో కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ గోదావరిలో 3,000 టీఎంసీల నీరు ఉందని, దానిని రాయలసీమకు మళ్లించడానికి మాకేం అభ్యంతరం లేదు, కొంత సానుకూలత వ్యక్తం చేశారని కూడా
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య ఈ నీటి మళ్లింపుపై ప్రాథమిక చర్చలు జరిగాయి. అయితే అప్పట్లో ఇది కార్యరూపం దాల్చలేదు. సో ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రెండు రాష్ట్రాల వాదనలు ఏంటి, వాళ్ళేం వాదన చేస్తున్నారు, వీళ్ళేం కౌంటర్ చేస్తున్నారు మనం ఒకసారి చెక్ చేస్తే, నీటి వినియోగం పైన ఆంధ్రప్రదేశ్ వాదన ఏంటంటే కేవలం సముద్రంలో వృధాగా పోయే వరద నీళ్లు ఏవైతున్నాయో వాటిని మాత్రమే మేము వాడుకుంటున్నాం, ఎవరి వాటాకు భంగం కలిగించట్లేదు, కలగదు కూడా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ తెలంగాణ వాదన ఏంటి, వరద జలాలు లేదా మిగులు జలాలు అనే పదాలకు ట్రిబ్యునల్ గుర్తింపు అనేది లేదు, ఇది తెలంగాణ నికర జలాలకు నష్టం కలుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ వాదన ఇక్కడ ఇది ఏపీ ప్రయోజనాల కోసం చేస్తున్న పాత ప్రాజెక్టుల కొనసాగింపు, అంతేగాని కొత్తగా తెచ్చింది కాదు, కేంద్రంతో మేము చర్చిస్తాం, అన్ని ఏదైతే పర్మిషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణ వాదన కూడా ఉంది. మళ్ళీ అపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసి మరియు నదీ యాజమాన్య బోర్డుల అనుమతి లేకుండా పన్నులు చేయడం చట్టవిరుద్ధం అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ కొన్ని అభ్యంతరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ తమ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, మేము ఎప్పుడు కూడా వాటికి అడ్డు చెప్పలేదు కదా, ఉదాహరణకు కాళేశ్వరం కట్టుకున్నారు కదా, మేము దానికి ఏమైనా అడ్డు చెప్పామా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ తెలంగాణ వాదన ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది, పోలవరం ఎత్తు వల్ల భద్రాచలం మునిగిపోతుంది, మా ప్రాజెక్టులకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎన్ఓసి ఇవ్వకుండా ఎలా చేస్తారు మీరు. అయితే ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే 2026 జనవరి నాటికి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి కోరుతూ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అనుమతులు లేకుండా ఏపీ టెండర్లు పిలవడాన్ని తీవ్రంగా మేము తప్పుపడుతున్నాం అని చెప్పేసి తప్పుపట్టింది. వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆలోచనలో ఉందన్నమాట, చేయాలని చెప్పేసి వీళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేయాలి, సీఎంలు ఇద్దరిని తీసుకురావాలి, అపెక్స్ కౌన్సిల్ తీసుకురావాలి అని చెప్పేసి కేంద్ర జలవనరుల శాఖ అయితే ఒక ఏర్పాటు చేయబోతుంది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టును కేంద్రం నిధులతో చేపట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ దీనిని రాయలసీమ వరప్రదాయనిగా భావిస్తుంటే తెలంగాణ మాత్రం దీనిని తమ రాష్ట్ర హక్కులను కాలరాసే చర్యగా చూస్తోంది. ఈ వివాదం ఇప్పుడు పూర్తిగా సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపైన ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 24 మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అడుగులు పడ్డాయి. అయితే అప్పట్లో ఈ ప్రాజెక్టును గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం అనే పేరుతో పిలిచేవారనమాట. దీనికి సంబంధించి అప్పట్లో జరిగిన పరిణామాలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మనం క్లియర్ గా చెక్ చేస్తే ప్రాజెక్టుకి సంబంధించి 2019లో శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే అక్టోబర్ 2019లో జగన్మోహన్ రెడ్డి ఈ అనుసంధాన ప్రాజెక్టు పైన సమీక్ష నిర్వహించారు. అయితే సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి జలాలు అంటే సుమారుగా 210 టీఎంసీలు కరువు పీడిత రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలకు తరలించడం, అప్పట్లో ఈ ప్రాజెక్టు వ్యయం 60,000 కోట్లు, అక్షరాల 60,000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. పోలవరం నుండి బొల్లాపల్లి ద్వారా బనకచర్లకు నీటిని తరలించేందుకు డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. 2019 డిసెంబర్లో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తామని కూడా అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. సాగర్ కుడి కాలువ ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు రాయలసీమకు శాశ్వత నీటి పరిష్కారం చూడడమే దీని ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దీని వివాదం ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వం ఈ అనుసంధానంలో భాగమేనని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 2020 మేలో ప్రతిపాదించింది. ఇది శ్రీశైలం నుండి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేలా రూపొందించారు. దీనివల్ల తమకు నీటి నష్టం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది అనమాట. పర్యావరణ అనుమతులు లేవనే కారణంతో ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు పై స్టే విధించింది అనమాట. దీనివల్ల జగన్ హయాంలో ఈ పనులు ముందుకు సాగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్జిటి స్టే ఇచ్చింది కదా, సో దానివల్ల జరగలేదు. జగన్ ప్రభుత్వం తొలి రోజుల్లో అంటే స్టార్టింగ్లో అనమాట, ఆయన గెలిచిన స్టార్టింగ్లో మాజీ సీఎం కేసీఆర్తో ఈ ప్రాజెక్టు పైన పలుమార్లు చర్చలు కూడా జరిపారు. అయితే గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించేందుకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తా అని అప్పట్లో సంయుక్తంగా ప్రకటించారు. కానీ నీటి వాటాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే ప్రాజెక్టు పైన చర్చలు అలాగే డిపిఆర్ తయారీ వరకు కూడా జరిగింది. కానీ రాయలసీమ లిఫ్ట్ వివాదం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు దీనికి పోలవరం బనకచర్ల లింక్ అని పేరు పెట్టి దాదాపుగా 80,000 కోట్ల రూపాయల బడ్జెట్తో జలహారతి కార్పొరేషన్ ద్వారా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా అడ్డుపడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా అత్యంత వివాదాస్పదమైన మరియు చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, దాంతోపాటుగా దారితీసిన పరిణామాల వివరాలు మనం ఒకసారి చెక్ చేస్తే జీవో నంబర్ 203ని తీసుకొచ్చారు.
ఈ జీవో నంబర్ 203 ఎప్పుడు తీసుకొచ్చారు? 2020 మేలో తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం మే 14న 2020న జీవో నంబర్ 203ను విడుదల చేసింది. ఈ జీవో ప్రాజెక్టుకు పునాది వేసింది. శ్రీశైలం జలాశయం నుండి రోజుకు 3 టీఎంసీల నీటిని అదనంగా ఎత్తిపోసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. అప్పట్లో దీనికోసం సుమారుగా 3,825 కోట్ల రూపాయలు కేటాయించారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 అడుగులకు పడిపోయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని అందించడం దీని ముఖ్యమైన ఉద్దేశం. పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుతం ఉన్న కాలువల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భారీ పంపులను అమర్చి నీటిని లిఫ్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారన్నమాట. ఒకటే ఒక ఉద్దేశంతో 800 అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్న పంపులతో 800 అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నారు. అదే 800 అడుగుల్లో మనం కూడా 3 టీఎంసీలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. వాళ్ళు 800 అడుగుల్లో ఉంటారు, మనము 800 అడుగుల్లో ఉంటారు. మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కృష్ణానదిలో వరదలు తక్కువగా ఉన్న సమయంలో కూడా రాయలసీమలోని కరువు ప్రాంతాలకు తాగునీటి అవసరాలకు నీరు అందించాలని చెప్పేసి జగన్ ప్రభుత్వం వాదించింది. ఈ నిర్ణయం వెలువడగానే తెలుగు రాష్ట్రాల మధ్య జలయుద్ధం అనేది మొదలైపోయింది. ఏపీ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టును చేపడుతుందని చెప్పేసి ఇది శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని మరియు నాగార్జున సాగర్ ఆయకట్టును దెబ్బతీస్తుందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇది కొత్త ప్రాజెక్టు కాదని చెప్పేసి ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ఆధునికీకరణ మాత్రమేనని జగన్ ప్రభుత్వం కేంద్రానికి వివరణ కూడా ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవి తీవ్రమైన న్యాయ పోరాటాలకు కూడా దారితీసినాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు లేకుండా పనులు అనేవి చేపట్టకూడదు, అలా చేపట్టడం పైన ఎన్జీటీ తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే పనులు ఆపాలని ఆదేశించింది కూడా, పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు అని చెప్పేసి. ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా పనులు చేస్తుందని ఆరోపణలు రావడంతో ఎన్జీటీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధించే పరిస్థితి కూడా వచ్చిందనమాట. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏదైతుందో, కేఆర్ఎం ఏదైతుందో దాని అనుమతి లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లకూడదని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల జగన్ హయాం చివరి నాటికి ఈ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే జగన్ ప్రభుత్వం రాయలసీమకు నీరు అందించాలనే పట్టుదలతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ అనుమతులు తీసుకోకుండా ముందుకు వెళ్లడం వల్ల ఇది అంతర్రాష్ట్ర వివాదంగా మారి చివరకు కోర్టు స్టేల వరకు వెళ్ళింది. ఇది నిలిచిపోయేలా చేసింది. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే ప్రాజెక్టును మరింత పెద్ద ఎత్తున పోలవరం బనకచర్ల లింక్ ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తోంది. సో మొత్తానికి ఓవరాల్ గా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పోలవరం అలాగే బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది నంద్యాల వరకు చేరుతుంది. అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా భావిస్తుంది. కానీ ఇది తెలంగాణకి వాళ్ళ యొక్క జల హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులను కాల రాస్తుంది. అందుకే నేను ఆపమని చెప్తే చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తే నేను ఆపాలని ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు ఆపాడు అని చెప్పేసి సాక్షాత్తు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో ఓవరాల్గా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దీని ఓవరాల్ రిపోర్ట్ ఇది. సో దీనిపైన మీ అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయండి.